వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిన్న కడెం ప్రాజెక్టు కింద జరిగిన ప్రమాదంలో గంగాధర్ అనే వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. నిన్న చేపల వేటకు వెళ్ళిన గంగాధర్ ఒక్కసారిగా గేట్లు ఎత్తడంతో నేరుగా ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితి కనబడింది. కన్నాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ను నిన్న కాపాడడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు పోలీస్ బృందాలు కూడా ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేకపోయింది. అయితే ఈరోజు సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీతో పాటు జిల్లా అధికారులు కలెక్టర్ కూడా చేరుకున్న పరిస్థితి. అటు జిల్లా ఇన్ఛార్జ్ పాలనాధికారి కూడా నేరుగా ఆ విపత్తుకు సంబంధించి మానిటరింగ్ అధికారి కూడా చేరిన పరిస్థితి. వాస్తవికాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే జిల్లా ఎస్పీ నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉన్న వరద ఉధృతి ఎక్కువగా ఉంది. శ్రీరామ్ సాగర్ కాలనీతో శ్రీరామ్ సాగర్ కాలువతో పాటు ఇటు కడెం ప్రాజెక్టు వరద నీళ్లు ఎక్కువగా పారుతుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణమైన గేట్లు ఎత్తుతారు కాబట్టి అందరూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం ఉంటేనే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పిన పరిస్థితి. దీంతోపాటు ఆవులు కావచ్చు, అదేవిధంగా పశువుల కాపరులు కావచ్చు, అందరూ ఎట్టి పరిస్థితుల్లో సాహసం చేసే ప్రయత్నం చేయొద్దు. ఈత వచ్చిన గంగాధరే కొట్టుకుపోయిన పరిస్థితి. వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపుగా 1,50,000 క్యూసెక్ల నీరు నిన్న డిశ్చార్జ్ అయింది కాబట్టి అంత ఉధృతి ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జానకి శర్మిల చెప్పిన పరిస్థితి కనబడింది. ఓవరాల్ అంశంలో పాలనాధికారి కూడా మాట్లాడుతూ అందరూ అప్రమత్తంగా ఉండాలి. వారికి సంబంధించిన అంశంలో ఎటువంటి అంశం ఉన్న జిల్లాలో ఇటు టోల్ ఫ్రీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. టోల్ ఫ్రీకి ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి సమస్య చెప్పే ప్రయత్నం చేస్తే వెంటనే అధికారులు రెస్పాండ్ అవుతారని చెప్పిన పరిస్థితి. ఓవరాల్ జిల్లా ఎస్పీ మరోసారి సమస్య ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్ ఉందో జరిగిన సంఘటనను పరిశీలించే ప్రయత్నం చేశారు. పరిశీలించిన అనంతరం డ్రోన్ల ద్వారా వాస్తవికాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అటు పడ్డ తర్వాత అసలు గంగాధర్ ఎటు కొట్టుకుపోయాడు ఏంటి అనే కోణంలో ఒక అంచనా అయితే వేసే ప్రయత్నం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు పోలీసులు కూడా కొంత పూర్తి స్థాయిలో వెతికే ప్రయత్నం చేశారు. అయితే గంగాధర్ ఇప్పటి వరకు ఏం జరిగింది ఏంటి అనే కోణంలో ఒక నిర్ధారణ రాలేదు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.